హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరట్రుచులు. ఈనాటి మన పెరట్రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని షేక్పేట్ పెట్టేస్తాం. షేక్పేట్లో దిలీప్ ఉంటున్నాడు. దిలీప్ యంగ్ గార్డెనర్. సో అసలు దిలీప్ ఏజ్ ఎంత, అతనికి ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటి, అవన్నీ కూడా దిలీప్తో మాట్లాడుతూ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. కమా ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? లెట్స్ గో. హలో దిలీప్. హాయ్. సో హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే దిలీప్, సో ఏం చదువుతున్నావు? నైన్త్ క్లాస్. ఓకే, వెరీ గుడ్. ఏ స్కూల్? కేంద్రీయ విద్యాలయ. ఓకే, కేవి. వెరీ గుడ్, సూపర్. ఓకే దిలీప్, ఇప్పటి వరకు నేను చూసిన అందరు గార్డెనర్స్ అందరిలో కూడా కొద్దిగా పెద్దవాళ్ళే ఉన్నారు. సో నువ్వు 9th క్లాస్. సో నీకు ఇంత టైం దొరుకుతుంది అసలు గార్డెన్ చేయడానికి? దొరుకుతుంది. ఇప్పుడు అంటే మార్నింగా, ఈవినింగ్ ఆర్ వాట్? ఈవినింగ్. ఎంత టైం దొరుకుతుంది? 1 hour 2 hours చేసుకుంటాం. 1-2 hours. అంటే స్కూల్కి పోయి రాగానేనా? స్కూల్ పోయి రాగానే స్కూల్కి వెళ్ళి వచ్చాక చేసుకుంటాం. వెరీ గుడ్, సూపర్. సో అంటే హోంవర్క్ అవి ఉంటాయి కదా స్కూల్లోనే? హోంవర్క్ చేసేసుకుంటాం. కంప్లీట్ చేసేసుకుంటాం. ఓకే ఫైన్. ఎందుకంటే నీకు అవిగేషన్ ఉంది కాబట్టి హోంవర్క్ త్వరగా చేసుకోవాలి, తప్పదు. మిగతా వాళ్ళంటే అరే హోంవర్క్ చేయరా అంటే కూడా చేయకుండా బయట ఆడి వస్తుంది. మరి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు బయట? లేదు, క్లాస్ స్కూల్లో ఉన్నారు. స్కూల్లో ఫ్రెండ్స్. ఇక్కడ తక్కువ. ఇక్కడ నీకు ఈ మొక్కల ఫ్రెండ్స్ అయితే అంతేనా? అన్నిటికీ అవునవును అంటున్నాడు. ఓకే దిలీప్, అసలు నీకు ఈ మొక్కలు పెట్టాలి, స్టార్ట్ చెయ్యాలి అని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ అయితే ఆవాల నుంచి స్టార్ట్ చేశాను. చిన్నప్పుడు నర్సరీ ఎల్కేజీలో ఉన్నప్పుడు ఆవాలు వేసాను. ఫస్ట్ అయితే ఎల్కేజీలో ఉన్నప్పుడు? చిన్నప్పుడే చాలా. అప్పుడు ఆవాలు వేస్తే బాగా లీవ్స్ వచ్చాయి. చిన్న పాట్లో వేసుకున్నా. దావి ఫ్లవర్స్ వస్తే ఎంత బాగున్నాయో. ఇన్ని ఆవాలు వచ్చాయి. దాంతో ఇంకా దయ్యాలు, మెంతులు అలాగా ప్రాపగేషన్ చేసుకుంటా వేరే వేరే యూట్యూబ్ లో చూసి కొన్ని చెట్లు అలా పెట్టుకున్నాం. ఓకే. సో ఫస్ట్ ఆవాలు అంటే నువ్వు వేసావా? ఎల్కేజీ అంటే మరి చిన్న కదా. సో అట్లా అప్పుడు చిన్నప్పటి నుంచే ఉంది. ఏమైనా చెట్టు దొరికితే అది తీసుకొని వచ్చేవాడిని, పడేసిన. అవి నాకు తెలియదు ఇవి ఏం చెట్లు అని. సో అప్పుడు తీసుకుని వచ్చినప్పుడు ఇట్లా ఇంట్లో పేరెంట్స్ ఎలా ఉన్నారు? అరే వీడేంటి ఇంత చిన్నప్పుడే మంచిగా మొక్కలు పెడుతున్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యారా? లేకుంటే అరే నీకు ఎందుకు రా ఇవన్నీ అన్నారు? హ్యాపీగానే ఫీల్ అయినారు. సో ఫస్ట్ ఆవాలతో స్టార్ట్ చేస్తారు. వెరీ గుడ్. అంటే ఎంతగానో ఇన్స్పిరేషన్ కావాలి. ఫస్ట్ వేయగానే కొద్దిగా అవి పిలకలు, మొలకలు అలా తర్వాత వచ్చినాకనే ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. అలా కంటిన్యూ చేస్తారు. వెరీ గుడ్. సరే ఫస్ట్ ఆవాలు పెట్టావు, తర్వాత ఏ చెట్టుతో స్టార్ట్ చేస్తావు? కొద్దిగా పెద్దగా ఏదో ఒక చెట్టు పెడతావు కదా? పైనాపిల్ నుంచి అప్పుడు కూడా ఒక పాత ఇంట్లో పైనాపిల్ పెట్టుకున్నా. పపాయ. ఈ పపాయ పైన ఇంప్రెషన్ తో చాలా పపాయస్ పెట్టేసుకున్నా. చాలా బాగా వచ్చాయి. పాత ఇల్లు అంటే అక్కడ వేరే ఇంట్లో ఉండేవాళ్ళు? అవును, అప్పుడు పెద్ద పెద్ద పాటు కొనుక్కునే వాళ్ళు మా దగ్గర పడేస్తుంటే దాంతో తెచ్చుకున్నాం. పాట్స్ లో పెట్టేవాడు? అవును. ఓకే. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు మరి? 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఓకే. సో ఇక్కడ కొద్దిగా నీకు ప్లేస్ కూడా దొరికిందా? కింద ప్లేస్ ఏం లేదు, ఓన్లీ పాట్స్ లోనే? అవును. ఓకే, వెరీ గుడ్. సో అయితే కొంచెం మట్టి పైన వచ్చేవన్నీ. కొద్దిగా ప్లేస్ ఉంది కాబట్టి మట్టిలో పెట్టాం. అవును. ఓకే. మనం భూమిలో పెట్టిన దానికి పాట్ లో మనము మొక్కలు పెడుతుంటాం కదా, డిఫరెన్స్ ఏంటి? భూమిలో పెట్టేదానికైతే మనం తొందరగా వచ్చేస్తాయి అవి. ఎందుకంటే ఫుల్ సాయిల్ ఉంటది కదా, అవి పెద్ద ట్రీస్ అయిపోయి ఫుల్ ఫ్రూట్స్ వస్తాయి. పాట్స్ లో పెట్టిండేవి అయితే మనం టెంపరీగా చిన్న చిన్న పాట్స్ నుంచి పెద్ద పెద్ద దానికి షిఫ్ట్ చేసుకోవచ్చు. సాయిల్ బాగుంటుంది భూమిలో, పవర్ వేరు ఉంటుంది. ఎంతకైనా పాట్ లో పెట్టిందని భూమిలో పెట్టిందని డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో భూమిలో ఫస్ట్ ఏంటి, పపాయాన పెట్టావా? అవును, పపాయ, బనానా అవన్నీ. అక్కడ ఒక చిన్న దుంప పెట్టానా, ఈ బనానా ప్లాట్ వచ్చింది. అలా బనానా పెట్టుకున్నా. ఇంకా కొంచెం క్యాక్టస్, అవి ఇండియన్ డ్రాగన్. పపాయ ఎన్ని రోజులు వచ్చింది నీకు? ఒక 6 months వచ్చేసినాయి ఫ్రూట్స్. 6 months కి. ఇప్పుడు ఆ పప్పాయ 1 year అవుతుంది. 1 year వచ్చిందా? బాగా వచ్చిందా? బాగా వచ్చాయి. 5 kgs వస్తాయి. ఒకటి
సూపర్. ఓకే, చాలా మాట్లాడేది ఉంది, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎందుకంటే అందరూ చాలామంది గార్డెనర్ అందరూ కూడా వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుందంటే యూట్యూబ్లో చూస్తారు, లేకుంటే ఆల్రెడీ వాళ్ళు ఒక మొత్తం పెట్టేసుకుంటారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ దిలీప్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా పెట్టాలి ఏంటి అని. మన దిలీప్ దగ్గర కూడా మొక్కలు ఎలా మనం సంరక్షించుకోవాలి దాని గురించి మాట్లాడదాం. సరే దిలీప్, సో మనకు కేటగిరీ ఉంది, మన ఒక సెగ్మెంట్, మన పెరటికల్చర్ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో మనము ఈ సెగ్మెంట్ పెట్టాము. ఏంటి అంటే ఒక మొక్క చూపించి, ఒక మొక్క కానీ కాయ కానీ పండు కానీ చూపించి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయండి అని అడుగుతుంటాం. మరి ఈనాటి నీ గార్డెన్లో, నీ సామ్రాజ్యంలో ఏ మొక్క చూపిస్తున్నావు క్వశ్చన్ లాగా? నాకు చూసి గెస్ట్ చేయండి మొక్క. ఓకే, సో అలా పైకి పాకిపోతూ ఉంది. ఓకే, ఆకు చూడండి, ఆకు చూసి అదేంటో గెస్ట్ చేయండి. చాలా రేర్. చాలా రేరా? రేర్ అంట. మనమేమో నా మైండ్లోకి అయితే ఒకటి వస్తుంది రెగ్యులర్గా మనం అనుకునేదే, కాకపోతే చాలా రేర్ అంటున్నారు. అది రేర్ కాదు, ఓకేనా? మీకు కూడా అదే అనిపిస్తుంది కదా, అది రెగ్యులర్గా అనుకునేదే, కాకపోతే అది రేర్ అంట. ఓకే, మంచిదే. ఏదో క్వశ్చన్ అడిగాడు. సరే, ఇదంతా రేరు మనంతా ఎందుకు, నేనే తమలపాకు అనుకుంటానా, కానీ అది తమలపాక కాదు. ఓకే, మీ మైండ్లో కూడా తమలపాకు ఉందా? తమలపాకు కాదంట. సో మీరు గెస్ట్ చేయండి అదేంటో, చాలా రేర్ అంట. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకే, దిలీప్, సో యూ కెన్ స్టార్ట్ చేద్దామా? సో ఇది యాపిల్ బియర్. ఆపిల్ పేర్. ఓకే, సో వస్తుందా మనకి? ఇది వస్తుంది. ఎన్ని రోజులు పెట్టి పెట్టి ఒక 1 year అవుతుంటది. 1 year పెద్ద చెట్టు అయ్యింది. ఓకే, దాన్ని ప్రాపగేట్ చేస్తాం. ప్రాపగేట్ చేయలేము, ప్రూనింగ్ చేస్తాం. అవును. ఓకే, సో ఇదంతా ప్రూనింగ్ అంటే ఎక్కడి నుంచి చేయాలి యాక్చువల్గా? మనకి ఇక్కడ లాంగ్ ఇటు లావుగా ఉంటుంది స్టెమ్, ఇటు ఇది ఇక్కడ ఈ ఎండ వల్ల ఇలాగ వదిలిపోయినాయి. ఇట్లా తీసేస్తే ఇక్కడ నుంచి వస్తాయి. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ ఎండ వల్ల ఇది తీసేయడం వల్ల ఇక్కడ ఇట్లా మెల్లమెల్లగా ఇలా వస్తుంది. ఎండలకి ఎండిపోతాయి. ఇక్కడ కట్ చేసేసింది చూడండి. ఓకే, ఇక్కడికి వస్తే ఇలా గుబ్బుడుగా వస్తుంది మొత్తము. సో ఇలా ఎడ్జ్ లో అంటే ఎక్కడైతే కొద్దిగా స్ట్రాంగ్ గా ఉందో కట్ చేయాలి. ఇక్కడ ఇలా ఇలా చిన్న చిన్నగా ఇట్లా వస్తుంది. ఓకే, ఒక యాపిల్ వేర్. తర్వాత ఇది పైనాపిల్. పైనాపిల్ జాగ్రత్త. సో ఎప్పుడు పెట్టి ఎన్ని రోజులు అయింది పైనాపిల్? 1 year అవుతుంది. 1 year అయింది. వచ్చిందా? రాలేదు, పెట్టినాను. వస్తుంది అనుకుంటా. వస్తుంది పైన మధ్యలో వస్తుంది పైనాపిల్. అవును, చాలా గట్టిగా ఉంటుంది. సో ఎలా పెట్టా పైనాపిల్ ని? డైరెక్ట్ గా తీసుకొచ్చి పెట్టేసేవా లేకుంటే ఎట్లా? పైన పైనాపిల్ పైన ఇలా లీఫ్ ఉంటుందా, అది తీసేసి కింద కొంచెం లీఫ్ తీసేస్తాను, రిమూవ్ చేసేస్తా. పైన ఇలా ఇలా ఉంటుంది కదా పైనాపిల్ కి. ఓకే, దాని కింద రిమూవ్ చేసేస్తే ఇలా కొంచెం పాటు కనబడుతుంది, ఇలా కొంచెం రూట్ వచ్చినట్టు చిన్న చిన్నగా. ఓకే, అది ఇలా నాటుకుంటే ఇవి వచ్చేస్తాయి. ఇక్కడ నాటినాను. సో మనం పైనాపిల్ తినేటప్పుడు పైన ఇలా ఉంటుంది, దాన్ని తీసేసినప్పుడు కింద కొద్దిగా చెక్కేసి అది పెట్టేస్తే వచ్చేస్తుంది. వెరీ గుడ్, సూపర్. సో ఇటు పక్కన ఇది ఫాల్సా. బాగుంటాయి, బెర్రీస్ లాగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఎల్లో కలర్ ఫాల్సా. ఓకే, ఫైన్. అండ్ ఇది చెప్పు నాకు, ఇదేంటి? ఇది మురింగా అంటే మునగ. ఏంటి అక్కడ ఎందుకు కట్ అయిపోయి ఉంది మురింగ అట్లా? అది ఏంటి అసలు, ఏమైంది అక్కడ? నువ్వు కట్ చేసావా లేకుంటే ఏంటి? బయట మురింగ చెట్లు కట్ చేసేసారు, దాని స్టెమ్స్ పడేస్తారు కదా, అవన్నీ ఇట్లా పెద్దగా ఉండిండేవి కొంచెం హాఫ్ కట్ చేసేసాను. కట్ చేసేసి దీని కింద కొంచెం ఆలోవేరా జెల్ వేసి కొంచెం పేడ వేసాను. ఇదంతా ఇది మట్టిలో ఈ బెద్దపాటు కదా, ఈ పెద్దగా వస్తాయి కదా. అంటే ఇప్పుడు కట్ చేసి బయట ఎక్కడైతే మొక్కలు కట్ చేసి పడేశారు, అవి తీసుకొచ్చి నువ్వు అవును మళ్ళీ పెట్టావు. చిన్న సైజ్ అయినా పెట్టుకోవచ్చు, పెద్ద సైజ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా కూడా బతుకుతుంది. బతుకుతుంది. ఏదన్నా మొక్కని అంటే ఈ మునగాకుని బయట కొట్టి ఇట్లా పక్కన పడేస్తే, సో తీసుకొచ్చి ఇలా పెట్టి, అంటే నేను అదే చూస్తున్నాను, ఇలా కొట్టేసారా ఏంటి ఇంత పెద్ద దాంట్లో అనుకున్నాను. అవి తీసుకొచ్చి పెట్టి ఎలా పెట్టావు దాన్ని? అంటే ఇప్పుడు చాలా మంది ఒక మొక్కను చూస్తారు, అయ్యో ఈ మొక్క ఎలా పెట్టాలి ఏంటి, ఇలా పెడితే వస్తుందా లేదా అని డౌట్ ఉంటుంది. సో వాళ్ళకి చెప్పు, నువ్వు ఎలా ఈ మునగ చెట్టుని ఎలా పెట్టావు? కొంచెం లాంగ్ ఉండండి స్టెమ్, ఈ కట్ చేసేసాను ఇటువైపు. ఎందుకంటే పొడుగుగా ఉంటే పైన స్టెమ్ ఫస్ట్ చిన్నగా ఎండిపోతుంది, ఎండిపోయి కింది పడికి వెళ్ళిపోతే అప్పుడు ఇది బతకదు. అందుకే ఇట్లా హాఫ్ కట్ చేసేయాలి. దీనిపైన కొంచెం పసుపు టర్మరిక్ వేస్తాం. ఎందుకంటే ఫంగిసైడ్ వస్తుంది కదా, ఫంగస్, దానికి. ఇలా నాటేసినప్పుడు 10 days కి ఇక్కడ నుంచి చీగుడు వస్తుంది. అప్పుడు ఇవి ఒక 5 months కి ఇలా ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయి. నువ్వు ఇప్పుడు దీన్ని బ్రతికించి ఎన్ని రోజులు అయింది? దీన్ని ఒక
5 months అవుతున్నట్టు. 5 months అయింది. సో పెట్టేటప్పుడు పైన అయితే ఏదైతే చాలా పెద్దగా ఉంది దాన్ని కట్ చేసేసి అక్కడ వేసేసావు. ఓకే ఫైన్. సో కింద ఉండడానికి కింద ఏమేమి సాయిల్ వేసావు, కింద ఏమేమి పెట్టావు? ఎందుకంటే సాయిల్ సేవ్ చేయడానికి మొత్తం శాండ్విచ్ పెట్టద్దు, ఇట్లా లీవ్స్ ఉంటాయా అక్కడ కట్ చేసేసాను మొత్తము. ఒక ట్రీ బాదం, ఇండియన్ బాదం అని ఉంది, దాని లీవ్స్ అన్ని కట్ చేసేసా. ఇలాగా ఏ సాయిల్ కైనా కింద ఫస్ట్ అయితే కొంచెం సాయిల్ వేసేసి ఇలా లేయర్ శాండ్విచ్ మెథడ్ కాంపోస్ట్ అంటారా, అలాగా లేయర్ వేసుకొని పైన లేయర్కి వచ్చేసరికి ఇట్లా పెట్టుకోవచ్చు. చెట్లు ఎక్కువ సాయిల్ పడదు, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఏమేమి వేసావు అందులో, ఏమేమి కలిపేవు? ఆవు పేడ, ఇంకా నార్మల్ సాయిల్, కాంపోస్ట్. ఇదిగో అక్కడ కాంపోస్ట్ చేస్తున్నా. ఓకే కాంపోస్ట్ అవన్నీ కలిపి పెట్టావు. కింద మరి మొక్క బయట కొట్టేసిన మొక్క కదా, అది బ్రతకడానికి కింద ఏమన్నా పెట్టావు దానికి, అంటే అలోవెరా లాంటిది ఏమన్నా? పెట్టాను. అలోవెరా జెల్ వేసి కింద ఆవు పేడ వేసాను. అలోవెరా జెల్ కింద ఏదైతే ఉందో దానికి అలోవెరా జెల్. ఈ కొమ్మకి ఇలాగ మొత్తం రుద్దేసి ఇలా ఇట్లా కొంచెం జిగిరినాను రూట్స్ రావడానికి కొద్దిగా దానికి అలోవెరా జెల్ పెట్టేసాను. చాలా మంది ఏమంటారంటే మొక్క చనిపోయే స్టేజ్ లో ఉన్నా కానీ అలోవెరా జెల్ తోటి పెడితే అది స్టార్ట్ అవుతుంది మొక్క. చచ్చిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుందా, అది ఒక క్యాప్ వాటర్ లోకి వేసేసి చచ్చిపోయే రూట్ రాడ్ అవుతుంది చూడండి, అటు రూట్ రాడ్ అయ్యింది సైడ్ అంతా కట్ చేసేసుకొని ఆ వాటర్ లో 2 days వదిలేసి మళ్ళీ మట్టిలో నాటేస్తే అది బతుకుతుంది. ఆ మందారం కూడా అంతే, అదిగో అట్లనే బతికిచ్చేసాను. వైట్ది అది. వెరీ గుడ్, సూపర్. సో గుడ్. సో బయట పెరిగిన మొక్కల్ని కూడా తీసుకొచ్చి ఇలా బ్రతికించచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి అవన్నీ లాంగ్ బ్రింజాల్ సీజన్ అయిపోయిందని చాలా చెట్లు చచ్చిపోయినాయి, తీసేసాను కూడా. ఓకే సీజన్ అయిపోయింది. బ్రింజాల్కి ఏదైనా మొక్క అది వస్తుందా, పురుగు వస్తుందా? వస్తుంది కానీ ఈసారి ఎక్కువ రావట్లేదు పురుగు. ఇలా గ్రీన్ గా బగ్స్ ఉంటాయి, అవి మొత్తం గుచ్చేసి తినేస్తాయి. ఇంకా ఆకుమూడు అది ఉంటది, అది కింద వైట్ గా వస్తుంది, అచ్చు మిల్లీ బగ్ లాగా. దానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను ఇట్లా బాటిల్లో పెట్టేసి. సో నీకు ఇది మిల్లీ బగ్, ఆకుముడత ఇవన్నీ ఎట్లా తెలుసు నీకు? మా నాన్నమ్మ చెప్పిండే, కొంచెం అవి వస్తే ఇది మిరపకాయ వెల్లుల్లి వేసి దాన్ని ఎట్లా చేసి వేయాలని. నీమ్ ఆయిల్ అయితే యూట్యూబ్ లో చూసేసా. నీమ్ ఆయిల్ యూట్యూబ్ లో చూసి, మిగతా అయితే మీ నాన్నమ్మ చెప్పారు. అవును. సో ఆవిడ కూడా చెప్తుంటారు ఇలా పెట్టు చెప్తుంటారు ఆవిడ? పెట్టమంటాడు అప్పుడప్పుడే. మా నాన్నమ్మ లేదు, బయటికి వెళ్ళింది. ఓకే, సో ఆవిడ కూడా మీకు నీకు సపోర్ట్ చేస్తుంటారు అన్నమాట. అవును. గుడ్, వెరీ గుడ్. మిగతా మొక్కలు చూద్దాం, లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి ఇక్కడ బ్లాక్ టర్మరిక్ 1 year 4 years అవుతుందంట. ఇది అప్పుడు ఫ్రీగా ఇచ్చాను నాకు నర్సరీ మేళలో. గాంధీస్ గార్డెన్ టు కిచెన్ అని ఉండేవాళ్ళు, వాళ్ళు ఇచ్చారు. ఇది చూడండి ఇట్లా బ్లాక్ గా వస్తుంది, పైన చేదుగా ఉంటది టేస్ట్. బ్లాక్ టర్మరిక్ లోపల బ్లూగా ఉంటది. బ్లాక్ జింజర్ కూడా చూపిస్తాను అటువైపు వెళ్ళినప్పుడు, దాన్ని చించి చూపిస్తాను. ఓకే, నల్ల పసుపు. ఓకే, ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలకు వస్తుంది అది. ఇంకా పెట్టి 1 year అవుతుంది. ఇది ఇప్పుడు మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, కొత్తగా వస్తున్నాయి. నల్ల పసుపు ఎన్ని రోజులు? పసుపు అంటే ఎల్లో, ఇప్పుడు నల్ల పసుపు చాలా కాస్ట్లీ అంట, క్యాన్సర్ కి మంచిదంట. ఓకే ఓకే ఓకే. సో నీకు నర్సరీ మేళలో ఇచ్చారు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఇక్కడ కూడా ఒకటి పెట్టావు. ఇది సీడ్స్ తోది, ఇది లీవ్స్ కోసమే నేను ఎక్కువ పెంచినది, మంచిదంటే సీడ్స్ తోటి చేసిందా? సో అదే సీడ్స్ అంటే లైక్ ఇప్పుడు ఎలా పెడతారు దీని సీడ్స్ అంటే? ఇప్పుడు ఇది మునగ చెట్టే కదా. అవును. సో సీడ్స్ తోటి అంటే ఎట్లా? నార్మల్ సీడ్ మనం సీడ్లింగ్ ట్రేలో వేసి ఎలా వేస్తామో దీన్ని కూడా ఇక్కడ ఒక సీడ్ ఇక్కడ నాటినాను, వచ్చింది. అంటే ఇప్పుడు నేను చెప్పే చాలా మంది మునగ చెట్టు అంటే కొంతమంది ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఇట్లా స్టెమ్ తోటి పెట్టుకోవడం ఇలా కొంతమందికి తెలుసు. సో డైరెక్ట్ గా ఇది అంటే మనకి నర్సరీలో దొరికితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నార్మల్ గా మునక్కాయ ఉంటుంది కదా, సో దాంట్లో ఉన్నది ఎండబెట్టి చేయాలా లేకుంటే ఎలా? దాంట్లో నుంచి ఎండబెట్టి చేస్తే రావు, చెట్టు పైన ఎండిపోవాలి. చెట్టు పైన కాయలు వచ్చి ఎండినప్పుడు ఆ సీడ్స్ వస్తాయి. నార్మల్ మునక్కాయ తీసుకొని వచ్చేస్తే రావు. అది చెట్టు పైన ఎండిపోయాక అవి ఏదైతే డొల్లగా అయిపోయి అందులో అవి సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ పెట్టాలి. ఓకే, మునగ చెట్టు పెట్టిన ఎన్ని రోజులకు వస్తుంది యాక్చువల్గా మనకి? పడుతుంది 1 year 2 years సీడ్స్ తో అయితే. ఓకే, నేనైతే ఇది లీవ్స్ కోసం పెట్టుకున్నా. ఓకే,
రెడ్ కార్న్. రెడ్ కార్న్. ఓకే. మాతో చాలా సీడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి హార్వెస్ట్ అయిపోయింది నార్మల్ కార్న్. ఇది ఎంత చేసేసాను. ఇది పెద్దది. ఈ చిన్న పాట్ లో ఉంటే చిన్న సైజులోనే వస్తుంది, కొంచెం పెద్ద పాట్ లో పెడితే పెద్దగా వస్తుంది. రీజన్ ఎందుకంటే రూట్స్ అనేవి అక్కడక్కడ ఆగిపోతాయి చిన్న పాట్స్ వల్ల. పెద్ద పార్ట్స్ అయితే రూట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి, స్ప్రెడ్ అవుతాయి. రూట్స్ స్ప్రెడ్ అవుతుంటే దానికి పెద్దగా అవుతుంది, లేదంటే చిన్నగానే వస్తుంది. కాయ సైజ్ కూడా చిన్న పాట్ లో అంటే చిన్న పాట్ లో చిన్నగానే వస్తుంది. అదే ఇప్పుడు పప్పాయ నువ్వు అక్కడ పెట్టా అన్నావు కదా, అది భూమిలో ఉంది కనుక అంత పెద్దగా వచ్చింది. ఇది పాట్ లో అయితే రాదు కదా. సో ఇవి పెట్టిన రోజులు అయింది? అదొక 1 month అవుతుంది. 1 month. ఓకే ఫైన్. ఎట్లా ఇక్కడే వస్తుందా? ఇక్కడ ఇవి మేల్ ఫ్లవర్స్. ఇక్కడ నుంచి ఇవి వచ్చినప్పుడు ఇవి తీసేసి పాలినేషన్ చేయాలి, లేకపోతే అసలు ఫ్రూట్స్ రావు. పాలినేషన్ చేయాలి? అవును. అంటే మనమే చేయాలా లేకుంటే అదేమన్నా? మనమే చేయాలి. సో ఎట్లా చేస్తావు? ఎట్లా అంటే ఇది చించేసి ఇది ఇలా తీసి ఇక్కడ వస్తాయి ఇట్లా జుట్టులాగా, అది తీసి ఇలాగా మొత్తం అనాలి. ఫార్మ్స్ లో అయితే అవన్నీ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కదా, దానికి అవసరం లేదు చేయడం, ఇవే పడతాయి. ఓకే. సో ఓకే. సో డైరెక్ట్ గా న్యాచురల్. ఓకే ఓకే. సో పాలినేషన్ డైరెక్ట్ గా ఫార్మ్స్ లో అయితే ఎండిపోయి డైరెక్ట్ వాటి మీద పడతాయి కాబట్టి అది ఎట్లాగో పాలినేషన్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మాత్రం మనమే చేయాలి. ఇక్కడ సింగిల్ గా ఉంటాయి కదా. సో వెరీ గుడ్, చాలా ఇన్ఫర్మేషన్. ఓకే ఫైన్. ఇంకా ఇది మనం అంటాం దాలియా సీడ్స్ తో పెట్టుకున్నా, దీని దుంప కూడా వచ్చేసింది. అక్కడ ఉండేది ఇక్కడ పెట్టినది దాని దుంప, ఇది వచ్చింది దాలియా. ఏంటి ఇవి ఎందుకు పెట్టావు? ఇవన్నీ అవి ఎండాకాలంలో వాటర్ కోసము. ఇక్కడ మ్యాంగో చెట్టు ఉండేది, ఇది మేము లేనందుకు ఎండ వల్ల ఎండిపోయింది ఇది. సో ఇవన్నీ కూడా మల్చింగ్ లాగా పెట్టావు? కొబ్బరికాయలు ఇట్లా తీసేసి. ఓకే. ఇట్లా ఉంటే ఏంటంటే మల్చింగ్ లాగా ఉంటుంది, వాటర్ అంతా పీల్ చేస్తుంది కదా, కొద్దిగా అబ్జర్వ్ అయ్యి కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది కంటిన్యూ. సూపర్. ఇది చెట్టు చెమ్మ. ఇది ఫ్లవర్స్ వచ్చాయి. చెట్టు చెమ్మ ఇది ఇట్లానే వస్తుంది. చెట్టు చెమ్మ. చెమ్మకాయ పెద్ద పెద్దగా వస్తాయి కాయలు. అక్కడ ఒకటి ఉంది సీడ్స్ కి చిన్నది. సో ఇది ఇందులో సరిపోతుందా? సరిపోతుంది. ఇది కూడా మా చెట్టు చెమ్మ మరి ఇట్లా పైకి పాకుతుంది కదా? పాకదు, ఇట్లా గుబ్బుడుగా వస్తుంది. ఇక చూడండి ఇట్లా గుబ్బుడుగా వచ్చింది. ఓకే. చెట్టు చెమ్మ అంటే చెట్టు లాగా వస్తుంది. ఓకే. ఇట్లా గుబురుగా వస్తుంది. ఓకే. ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది? 1 year అవుతుంది. ఇది అసలు చచ్చిపోవట్లేదు. ఒక్కోసారి ఇట్లా తీగలాగా పెరిగేసి ఇలా మొత్తం ఎండిపోయి మళ్ళీ ఇట్లా గుబ్బుగా అయిపోయి వచ్చినాయి కాయలు వచ్చాయి దానికి? వచ్చాయి. ఫ్లవర్స్ వస్తున్నాయి చిన్న చిన్న. వెరీ గుడ్, సూపర్. ఓకే దిలీప్, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేస్తాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. యాక్చువల్గా మేమందరం దీన్ని తమలపాకు అనుకున్నాం, కానీ నువ్వు చాలా రేర్ వెరైటీ ఏదో అన్నావు. తమలపాకు అంటే మాక్సిమం అందరి దగ్గర ఉంటుంది, కానీ రేర్ వెరైటీ అను ఏంటో ఆన్సర్ రివీల్ చేస్తాం. ఇది ఎయిర్ పొటాటో. ఓకే. పొటాటో తెలుసు. ఎయిర్ పొటాటో అంటే? ఇది ఎయిర్ పొటాటో అనేది ఫారెస్ట్ లో పెరుగుతుంది అసలు. ఓకే. పైన గాల్లో కాస్తాయి దుంపలు అనేవి, ఇలా తీగల పైన కాస్తాయి. ఓకే. ఇక్కడ కాదు. మామూలు రెగ్యులర్ గా మనకు ఆలుగడ్డలు అంటే కింద భూమిలో కాస్తాయి, కానీ ఇవి పైన. ఓహో. ఓకే. సో ఇది ఎక్కడ సంపాదించాయి ఈ మొక్క? నేను తెచ్చుకున్నాను ఆన్లైన్ లో. స్మూత్ ఎయిర్ పొటాటో అని. స్మూత్ ఎయిర్ పొటాటో అంటే నార్మల్ ఎయిర్ పొటాటోకి ఇలా ముళ్ళుల్లా ఉంటది, ఇది స్మూత్ గా ఉంటది. అచ్చా. ఎయిర్ పొటాటోకి మామూలు ముళ్ళులు ఉంటది, ఇట్లా కొంచెం ఇట్లా గడుపు. ఓకే. ఇది స్మూత్ ఎయిర్ పొటాటో. ఓకే. ఆన్లైన్ లో తెప్పించి పెట్టావు. ఇది ఇది మన ఫుడ్, మనదేనా? వెజిటబుల్ కాస్తుందా మనకి? మన వెదర్ కి వస్తుంది. సమ్మర్ సీజన్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే. అది కింద దుంప నుంచి దుంప పెట్టుకొస్తే వచ్చేస్తుంది సమ్మర్ సీజన్ లోకి. ఓకే. దుంప కింద పెట్టి అటు నుంచి ఇలా వచ్చేస్తుంది, పైకి వస్తుందా? మళ్ళా చలికాలం వచ్చేసరికి ఇదంతా ఎండిపోతుంది, ఫ్రూట్స్ అన్ని కాసేసి. ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులు అయింది? ఇది పెట్టి ఇంకా 1 month అవుతుంది. సమ్మర్ లోనే వచ్చేసింది స్ప్రాట్. ఓకే. చిన్నగా పెట్టావు, 1 month లోనే ఇంత వచ్చేసింది ఆల్రెడీ. ఓకే ఫైన్. ఇప్పుడు దానికోసం ఇదంతా నువ్వే కట్టావా? ఇదంతా నేనే కట్టాను. ఇవి కడ్డీలు వేసి దారం వేసి రోజంతా రెగ్యులర్ గా వేసి పెట్టాను. సూపర్. సో ఏంటంటే యాక్చువల్గా చాలా మంది ఇలా అంటే ఇట్లా మొక్క మనకు పాకడానికి పైప్స్ వేస్తూ ఉంటారు, ఐరన్ పైప్స్ కొంతమంది బేసిక్లీ. సో ఐరన్ పైప్ వేయాలా వద్దా? ఏం వద్దు. ఐరన్ పైప్స్ వల్ల కొంచెం తుప్పు పడుతుంది. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కూడా అంతే. అది మొత్తం వాళ్ళ లీఫ్ మొత్తం పాడైపోయింది, వాటి వైపు కట్ చేసేసాను. ఓకే ఓకే.
సో ఐరన్ వల్ల తుప్పు పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎండాకాలం చాలా ప్రాబ్లం, ఎందుకంటే హీట్ అయిపోతుంది కదా, మొక్క తట్టుకోలేదు. సో అందుకని లైక్ వెదురు ఉంటుంది, వెదురైనా దారమైన ఇట్లా 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 ఇవన్నీ కట్టుకుంటే సేఫ్గా ఉంటాయి. ఓకే దిలీప్, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి చాలా ఇంట్రెస్టింగ్ మొక్కని మాకు పరిచయం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నీ గార్డెన్ని కూడా మాకు పరిచయం చేస్తాం. నిన్ను చూసి చాలా మంది గార్డెనర్స్ ఇలా స్టార్ట్ చేయాలని మనకు చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.